తెలుగు సినిమాలో హీరోలు డ్యూయల్ రోల్స్ చేయడం కొత్త కాదు, కానీ అది ఒక స్పెషల్ ట్రెండ్. ఒకే హీరో రెండు పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ఆల్రెడీ హలో బ్రదర్, ఆంధ్రవాలా, రౌడీ అల్లుడు, పెదరాయుడు, సూర్యవంశం, విక్రమార్కుడు ఇలా చాలా సినిమాలు వచ్చాయి. అయితే కొంచెం గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి తెలుగు సినీ హీరోలు డ్యూయల్ అలాగే ట్రిపుల్ రోల్స్ కి రెడీ అవుతున్నారు. ఇంతకీ త్వరలో రాబోతున్న డ్యూయల్ రోల్ చిత్రాలపై ఓ లుక్ వేయండి. మొట్టమొదటిగా అఖండ 2. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 లో కూడా బాలయ్య రెండు పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మొదటి భాగంలానే పవర్ఫుల్ డ్యూయల్ రోల్ తో ఈసారి మరింత మాస్ మసాలా మేకింగ్ ఉండనుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇకపోతే ది రాజా సాబ్, బాహుబలి సిరీస్, కల్కి వంటి భారీ ప్రాజెక్టుల తర్వాత ప్రభాస్ ది రాజా సాబ్ లో తాత మనవడిగా డ్యూయల్ రోల్ చేస్తుండడం విశేషం. మారుతి దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కొత్త తరహాలో కనిపించబోతున్నాడన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇకపోతే అల్లు అర్జున్ అట్లీ సినిమా. ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారిగా ట్రిపుల్ రోల్ చేస్తున్నాడన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీపికా పదుకొనే, రష్మిక మందన, మృణాల్ ఠాకూర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ ని కూడా త్వరలో సెలెక్ట్ చేయనున్నారు. ఈ భారీ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇకపోతే సర్దార్ 2. కాతి నటించిన స్పై థ్రిల్లర్ సర్దార్ లో రెండు పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు దీని సీక్వెల్ సర్దార్ 2 లో కూడా ఆయనే రెండు పాత్రలో నటించనున్నారు. దీపావళి 2025లో ఈ సినిమా విడుదల కానుంది. ఇకపోతే విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ చిత్రం. టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ తండ్రి కొడుకు పాత్రలో కనిపించనున్నారని వినిపిస్తోంది. ప్రస్తుతం ఇది ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక దేవరా 2. దేవరాలో ఎన్టీఆర్ రెండు పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేవరా 2 లో కూడా ఆయన డ్యూయల్ రోల్ లోనే కనిపించనున్నారని సమాచారం. మొదటి భాగంలో దేవరా చనిపోయినా రెండో భాగంలో ఫ్లాష్ బ్యాక్ లేదా ఇంకొన్ని సన్నివేశాలు ఆ పాత్ర మళ్ళీ దర్శనమివ్వనుందట. ఇక చిరంజీవి తన తదుపరి సినిమా అనిల్ రావుపుడి దర్శకత్వంలో వచ్చే దాంట్లో కూడా డ్యూయల్ రోల్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అలానే రామ్ చరణ్ పెద్ది సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారనే రూమర్స్ కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కూడా మరొకసారి డ్యూయల్ రోల్ ప్లాన్ చేస్తున్నారట. ఇవి ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సిన సినిమాలే అయినా అభిమానుల అంచనాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. డ్యూయల్ రోల్స్ అంటే హీరోలకి కూడా నటనకు మంచి స్కోప్ ఉంటుందనే వాస్తవం. మరి ఈ సినిమాల్లో ఏ పాత్రలు మెప్పిస్తాయో చూడాలి మరి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.